ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మళ్లీ తిరిగి శుభారంభం చేసింది. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, పేలవమైన బౌలింగ్తో సన్ రైజర్స్ హైదరాబాద్ మూల్యం చెల్లించుకుంది. అయితే నిజానికి ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా పోరాడాడని చెప్పాలి. 80 పరుగులతో నిజానికి హైదరాబాద్ జట్టుకు ఆశలు రేపాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్స్లతో 80 పరుగులతో చెలరేగిపోయాడు. విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా అనికేత్ శర్మ కూడా 43 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో ఆడగా, ఇక ఆర్సీబీ బౌలర్లలో జాకోబ్ డఫీ, అలాగే రొమారియా షెపర్డ్ తెలొక 3 వికెట్లు తీశాడనమాట. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయేష్ శర్మ తలొక వికెట్ తీశారు. అనంతరం ఇక ఆర్సీబీ 15.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 203 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది. దేవదత్ పడిక్కల్ క్లాస్గా ఆడితే ఇక విరాట్ కోహ్లీ కూడా మాస్గా ఆడాడని చెప్పాలి. దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు. విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 69 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక హాఫ్ సెంచరీలతో రాణించగా రజత్ పటిదార్ కూడా 31 పరుగులతో దూకుడుగా ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో డేవిన్ ఫైన్ 2 వికెట్లు తీగా, జయదేవ్ ఉన్నద్గత్, హర్ష్ దుబే చెరొక వికెట్ తీశారు. ఆర్సీబీ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 8 పరుగులతో బ్యాటింగ్లో విఫలమైన స్టన్నింగ్ ఫీల్డింగ్తో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను అందుకున్న 3 క్యాచ్లు హైదరాబాద్ సన్ రైజర్స్ పతనాన్ని శాసించాయి. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ క్యాచ్లు మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తదుపరి మ్యాచ్ను కోల్కతాతో గురువారం నాడు ఏప్రిల్ 2న ఆడగా, ఆర్సీబీ తన రెండో మ్యాచ్ను చెన్నైతో ఏప్రిల్ 5వ తేదీన తలపడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.